తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కి తోడు రథసప్తమి కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. ఒకే రోజు స్వామివారు సప్త వాహనాలపై దర్శనం ఇస్తూ ఉండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. సూర్యప్రభ వాహనం మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు నిన్న సాయంత్రమే భక్తులు గ్యాలరీలో కూర్చుని వెయిట్ చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రథసప్తమి నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్నటి నుంచి కూడా తిరుమలకు భారీగా భక్తులు తరలి రావడం జరిగింది. రథసప్తమి రోజున సప్తవాహనాలపై మాడవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా తిరుమలకు భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము మాడవీధుల్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే గ్యాలరీలు మొత్తం నిండిపోయిన పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచే ఈ భక్తులందరూ కూడా గ్యాలరీల్లోకి రావడం జరిగింది. ఏదైతే రథసప్తంలో అత్యంత ముఖ్యమైన వాహన సేవ సూర్యప్రభ వాహనము, ఆ సూర్యప్రభ వాహనాన్ని చూసేందుకు నిన్న సాయంత్రం నుంచే భక్తులు పెద్ద ఎత్తున గ్యాలరీల్లోకి చేరుకోవడం జరిగింది. అయితే గ్యాలరీల్లో సామర్థ్యం 1,85,000, అంతకు మించే భక్తులు వచ్చారని సమాచారము. మొత్తం 4 మాడు వీధులంతా కూడా భక్తుల రద్దీతో నిండిపోయాయి. మనం చూడొచ్చు, గ్యాలరీలో ఎక్కడ కూడా గ్యాప్ అనేదే లేదు. మొత్తం గ్యాలరీలన్నీ ఇదే పరిస్థితి. మాడ వీధుల్లో ఉన్న గ్యాలరీలన్నీ కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనపడుతుంది. అంటే వాహనాలు ఈరోజు సాయంత్రము 8 గంటల వరకు కూడా జరుగుతాయి. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై వరుసగా వాహన సేవలు ఉంటాయి. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. అయితే గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితి. రథసప్తమి సందర్భంగా మొత్తం మీద మనం తిరుమల మొత్తం కూడా చాలా కోలాహలంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు తిరుపతి నుంచి వచ్చే వాహనాల సంఖ్య కూడా భారీగా ఉండడంతో అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి మనం ఇవాళ ఉదయం చూసాము. అయితే ఎప్పటికప్పుడు వచ్చిన భక్తుల్ని టీటీడీ కూడా క్లియర్ చేసే పరిస్థితిలో ఉంది. అలిపిరి వద్ద కావచ్చు, ఇటు మాడవీధుల్లోకి ఎంట్రీ అయ్యే వాళ్ళని కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా వాళ్ళని లోపలికి పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఈ రథసప్తమి వేడుకలకు గత 2 నెలలుగానే టీటీడీ సమాయత్తమైంది. అంటే రథసప్తమి ఏర్పాట్లు ఎలా ఉండాలి, బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. అదే తరహాలో వైకుంఠ ఏకాదశి జరిగింది. ఇప్పుడు ఈ రథసప్తమి వేడుకలను కూడా అత్యంత వేడుకగా నిర్వహించాలని టీటీడీ భావించింది. అదే తరహాలో ఇక్కడ రథసప్తమి వేడుకలు అయితే జరుగుతున్నాయి. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, ఎన్టీవీ, తిరుమల.